ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఈ సాయంకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. సకల మేళ్లకు కారణభూతుడవైన పరలోకపు తండ్రి, నీవు మా ఉనికికి కారణమని ఈ లోక సంబంధమైన దీవెనలను, పరలోక సంబంధమైన ధారాళంగా నీ బిడ్డలము, నీ సేవకులమైన మాపై కుమ్మరించుచున్నావు. క్రీస్తునందు మా హృదయాల్లో పొంగు ఉత్సాహాన్ని బట్టి నీ కృపలను ధ్యానం చేస్తూ నీకు కృతజ్ఞతలను చెల్లించుకుంటున్నాం. ఈ మండల కాలంలో 27వ దినమందు రెడీమ లూథరన్ సంఘంగా మేమందరము నీ పరిశుద్ధ సన్నిధిలో కూడుకొని ఉన్నాం. ఈ ప్రార్థనను మీరు అధ్యక్షత వహించి నడిపించండి. ప్రార్థనలో పాల్గొంటున్న వారిని, ముఖ్యంగా ఆరాధనలో ఆయా వాక్యం చదువువారు, అలాగే ముఖ్యంగా వాక్యాన్ని ధ్యానించువారిని మీ కృపా కటాక్షంతో నింపి మీరే ఘనతలు పొందండి. తండ్రి, ఈ సమయం మీ సమయం. మేమైతే నిన్ను ప్రేమపూరితంగా, హృదయపూర్వకంగా ప్రేమించి కనపరచున్నట్లుగా ఈ సాయంకాలపు దీవెనలు ఇవ్వండి. నాయనా, జూములో పాల్గొంటున్న వారిని, అలాగే ప్రత్యక్షంగా పాల్గొనేవారు, రానయ్యున్న వారందరినీ కూడా మీరు క్షేమకరంగా ఇక్కడ చేర్చండి. సమస్త విషయాల్లోనే మీరే ఘనతా మహిమలు పొందమని నీ దీవెన కొరకై మేము ఎదురు చూచుచుండగా మా ప్రభువా, మా అక్కరతలన్నీ నీ కృపాశీస్సుల చేత తీర్చుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి 11వ కీర్తన పాడదాము. చూచుచున్నాము చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సంపూసువార్తను, చాచుచు గగనములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఇంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయునా పిలిచి, క్షేమ మార్గము మాకు
ప్రేమను చూపితివి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ శరణు దొచ్చు వారలకు వారెవ్వరైనా నీ శరణు దొచ్చు వారలకు ఈనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావము నరంగను నిలుపుము నీదు ప్రభావము నరంగను నీ భయము చే మేము వైభవముందుచు నే భయము లేకుండా నీ భువిని గోనాలు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్మల్నెప్పుడు మంచివి అన్ని దయచేయు మేలప్పుడు మంచివి అన్ని దయచేయు మేలప్పుడు దయచేయరానివి దయచేయు మాని కోరా దయచూపి మానించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము అప్పుడు నా నోరు నీ స్తోత్రములు బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండు నాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్.
పద్యుత్తర రీతిగా సంకీర్తన 97 శ్రీమతి విజయ వేలాంగణి గారు చదివి. పద్యుత్తర రీతిగా కీర్తనలు 97వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములైన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతంలో మైనం వలె కరుగుచున్నవి. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. అలాగే నిలబడి ఉండగా మరి జాయశ్రీ గారు ప్రమీలారాణి గారు చదువుతారు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 23వ అధ్యాయము 2వ వచనము నుండి 12వ వచనం వరకు. లూకా సువార్త 23వ అధ్యాయము 2వ వచన ప్రారంభము. ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించు కైసరునకు పన్నియ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగుగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనపడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయన్ను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి
బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినములనే ఒకరినొకడు మిత్రులైరి. ఈ వాక్యం ఇంతకరింత. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి కూర్చోండి. నూట 79వ కీర్తన పాడదాం. ఈ దినం మనకు దేవుని వాక్యాన్ని అందించువారు పాస్టర్ సిహెచ్ దిలీప్ గారు. ఏసిటిసిలో పీడీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి. మరి మనకు ఈ కంకరెంట్ ప్రాక్టికల్ వర్క్ సంబంధంగా ఏసిటిసి వరకు మనకు పంపించినటువంటి విద్యార్థి. ఈయన మనకి ఈ దినం వాక్యం చెప్తారు. ఇంతకు పూర్వం ప్రార్థన చేయిస్తాం. పాట పాడదాం. 179. నాయన్నారగదే ఓ యేసు తండ్రి, నాయన్నారగదే నా ప్రాణధనమా, నా పట్టుకొమ్మా, నా ముద్దు మూట, నా ముక్తి బాట, నాయన్నారగదే నాయన్న సిలువలోని వాయాస పడిన నాటి నీ అంగ్రియుగము నిపుడు నాయాస ధీరజు నాయన్నారగదే ఓ యేసు తండ్రి, నాయన్నారగదే ఒక నాడు నీవు పడిన సకల శ్రమని చోట నికటమయ్యున్నట్లుగా నిట్టూర్పుల తోదరంతు నకటానారాతి గుండె సకలంపై పోవునట్లు నాయన్నారగదే ఓ యేసు తండ్రి, నాయన్నారగదే పరమాశ్చర్యము గాదా ఈనాటి ప్రేమ ధరణిలోనున్నదా. చురుకవు ముల్లుల పోట్లకు నీ శిరమున వంటి నీ చెప్పు పురుగు కొరకందించెడు నీ కరుణా దర్శింతు నేడు నాయన్నారగదే ఓ యేసు తండ్రి, నాయన్నారగదే ఇచ్చక విధిగాదు మిగులాదల పోయ ముత్సాట తీరదు అచ్చి వచ్చిన నాయవతారుడని ప్రక్క గృత్సు గాయములో పలనే జొచ్చి నీ ప్రేమ జూతు నాయన్నారగదే ఓ యేసు తండ్రి, నాయ
వేళ గెలికి నిన్ను శ్రమ పరచునా కలదోషములకై ఇప్పుడు విలపించి వేడుకొందు నాయన్నారగదే ఓ యేసు తండ్రి నాయన్నారగదే. ప్రేయర్ ఆన్లైన్లో శ్రీమతి కజియా గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం అండి. సర్వోన్నతుడ సర్వశక్తి మికిలి కృపా సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ పరిశుద్ధమైన నీ నామముతో మేము ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు నా నాయన పాటల ద్వారా నిన్ను మహింపరిచి ఆరాధించి ఘనపరిచిన విధానాన్ని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా నాయన ఈ సాయంకాల సమయంలో నీ ప్రియకుమారుడు చిన్న పాస్టర్ నా తండ్రి ప్రదీప్ గారిని బట్టి వందనాలు ప్రభువా. దిలీప్ని బట్టి వందనాలు తండ్రి. నా నాయన ఆ బిడ్డను నా తండ్రి మీరు వాడుకుంటున్న విధానం బట్టి మరి ఒకసారి వందనాలు తండ్రి, స్తోత్రాలు. నా నాయన అనేక మందికి మాదిరికరముగా నీ వాక్యములో నా తండ్రి ఎక్కువగా ఇంకా బలపడుటకు తను చదువుతున్న చదువులో కూడా మీరు తోడునేడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నాయన మా యొక్క సంఘంలో నీ యొక్క వాక్యాన్ని అందించుటకు ఆ బిడ్డను ఏర్పరిచిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి, వందనాలు. నా ప్రభు ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆన్లైన్ ద్వారా వింటున్న వారిని కూడా నా ప్రభు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని వేడుకుంటున్నాం. నాయన నీ వాక్యంతో ఆ బిడ్డతో మాట్లాడండి మాతో నా ప్రభు. ఆయన వాక్యాన్ని అనేక విధములైన నా తండ్రి విమర్శలకు లోను కాకుండా నా ప్రభా అయ్యా చక్కని వాక్చాతుర్యముతో నీ బిడ్డను వాడుకున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈ సమయంలో మీరు మా మధ్య ఉండి మమ్మల్ని అందరినీ చూస్తూ గమనిస్తున్న దేవా మరి ఒకసారి నీకు వందనాలు తెలుపుతూ మా రక్షకుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని వారలారా, మరొక పర్యాయము మీతో కలిసి ప్రభువును ఆరాధించుటకు దేవాది దేవుడు అనుగ్రహించిన మహాకృపకై దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తదుపరి నాకు ఇటు అవకాశం కల్పించినటువంటి మన గురుమండల అధ్యక్షులు ఆచార్య అభిషేక్తవర్యులు రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ వి మాణిక్యరావు గారికి, అలాగే సంఘమంతటికి సౌండ్ లేదు, సౌండ్ పెంచండి. కూడా ప్రభువును శ్రమ సేవకుడైన క్రీస్తు యేసు వారి నామములో తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా వాక్య సందేశం నిమిత్తమై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయమందు చదువుబడినటువంటి లేఖన పాఠ్య భాగములు పరిశుద్ధుడును చరిత్రకారుడు అయిన లూకా భక్తుడు రాసిన లూకా సువార్త 23వ అధ్యాయము 2వ వచన ప్రారంభము మొదలుకొని 12వ వచన ముగింపు వరకు గల లేఖన పాఠ్య భాగాన్ని చదవగా మనం విన్నాం. అదే రీతిగా ఉత్తర ప్రత్యుత్తర రీతిలో 97వ సంకీర్తనను చదవగా మనమందరూ కూడా శ్రద్ధతో ఆలకించి ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని మనకు ఏర్పాటు చేయబడినటువంటి అంశ భాగము హేరోదు. హేరోదు అనేటువంటి అంశ భాగాన్ని నేడు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దీని యొక్క సందర్భము ఏమిటి, దీన్ని వెనకగల కారణము ఏమిటి, ఉద్దేశము ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని
ఒక 20 వ్యక్తుల యొద్దకు పంపించడం జరుగుతూ ఉంది. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, కొంతమంది జనసమూహము అందరూ కూడా కలిసి యేసుక్రీస్తు వారి మీద నేరారోపణ చేయుచున్నటువంటి సందర్భము మనం చదువుకున్నటువంటి సందర్భం. అలా నేరారోపణ చేసినటువంటి తరువాత ఆ ప్రాంతానికి అధిపతి అయి, అధికారి అయి, ప్రజలను పరిపాలించుచున్నటువంటి అధికారి వద్దకు తీసుకుని వెళ్ళి విచారిస్తున్నటువంటి సందర్భంలో పలికినటువంటి మాటలుగా మనము దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది మొదటి భాగంలో ఉన్నటువంటి ఉద్దేశం. లూకాసు వార్త 23వ అధ్యాయము 1 నుంచి 7 వరకు గల వచనాలలో పిలాతుతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే 8 నుంచి ఈ 12 వచనాలు గమనించినట్లయితే పిలాతు తన ప్రాంతపు వాడు కాదు అని గ్రహించి ఇతను గలిలయ ప్రాంతపు వాడు అని తెలుసుకొని ఆ ప్రాంతపు అధికారి అయినటువంటి హేరోదు వద్దకు పంపించినటువంటి సంఘటన, హేరోదు యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే రాజకీయ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా చూపించేటువంటి సందర్భం అక్కడ జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడ ఉన్నటువంటి జనసమూహము అంతా కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరుకును పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఇక్కడ రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే సామాజిక ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి విషయము ఏంటంటే ప్రజలు భయంతో జీవిస్తున్నటువంటి సందర్భం. అధికారులు అధికారముతో భయపెడుతూ ప్రజలను పరిపాలించుతున్నటువంటి సందర్భాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో హేరోదు యేసును క్రీస్తును గురించినటువంటి అనేక విషయాలు విన్నటువంటి విషయాలన్నిటిని బట్టి కూడా ఆయన బహుగా సంతోషించననేటువంటి విషయము 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోగలం. అలాగే రాజకీయ ప్రకారం మనం గమనిస్తే 10వ వచనంలో చూడండి, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపబడేది. తప్పుడు ఆరోపణను యేసు ప్రభుల వారి మీద మోపుతున్నటువంటి సందర్భం ఈ యొక్క సందర్భం. ఇది రాజకీయ, సామాజిక, మతపరమైనటువంటి సందర్భాలలో దీనిని మనం చూసాం. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగం అంతటిని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, హేరోదు యేసును చూసినటువంటి రాజు. హేరోదు యేసును చూసినటువంటి రాజుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ హేరోదు ఎవరయ్యా అంటే హేరోదు అంతిఫస్. ఇతడు గలిలయ ప్రాంతపు పాలకుడు. ఈ గలిలయ ప్రాంతపు పాలకుడు గనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వచ్చారా అంటే ఇతడు గలిలయ వాడు గనుక అక్కడ ఆయన అధికారి అయి ఉన్నటువంటి హేరోదు వద్దకు పిలాతు యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపెను. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనంలో హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. హేరోదు ఎవరయ్యా అంటే యేసును చూసినటువంటి రాజు మాత్రమే కాదు కానీ యేసును చూడాలి అనేటువంటి ఒక కోరిక కలిగినటువంటి వాడు.
యేసును చూడాలి అని ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయత లేనటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ రోజు యేసు చేసినటువంటి అద్భుతాలను విన్నాడు, ఆశ్చర్య కార్యాలను విన్నాడు, ఫలానా వ్యక్తి వెనకాల జనసమూహము వెళుతూ ఉన్నది అనేటువంటి సంగతులన్నీ కూడా విన్నటువంటి హేరోదు ఆయనను చూడాలనుకున్నాడు తప్ప అతని హృదయము మారడానికి సిద్ధంగా లేదు. అందుకనే మత్తయి సువార్త 12:39 ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ దుష్ట తరము వారు ఒక సూచక క్రియను అడుగుచున్నారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. హేరోదు కూడా దానినే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక సూచక క్రియ యేసుక్రీస్తు వారు చేస్తారేమో అని నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అద్భుతము చూడాలని ఆశ ఉంది, యేసును చూడాలి అనే ఒక నిరీక్షణ ఉంది. కానీ ఆయనలో ఏమి లేదంటే పశ్చాత్తాపపు హృదయము ఆయనకు లేదు. యోహాను సువార్త 6:26 కూడా మనం గమనిస్తే ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడించారో అక్కడ రాయబడి ఉంటుంది. ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడించారంటే, యేసుక్రీస్తు వారితో ఉంటే ఆహారం ఉంటుంది, రొట్టెలు దొరుకుతాయి. ఆహారం కోసం యేసుని వెంబడించినటువంటి ప్రజలను కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ హేరోదు యేసును చూడాలనుకున్నాడు. ఎందుకు? ఒక అద్భుతం కొరకు చూడాలి అనుకున్నాడు, ఒక వినోదం కోసం చూడాలనుకున్నాడు, ఒక ఆసక్తితో యేసుక్రీస్తును వారిని చూడాలని అనుకున్నాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తును ఎలా చూస్తూ ఉన్నాం? హేరోదు వలె దేవుడు మన జీవితములలో కార్యము చేస్తే చూడాలనుకుంటున్నామా? లేదా ఏదైనా సమస్య వస్తేనే ప్రభు వైపు తిరిగేటువంటి వారిగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకో. హేరోదు యేసును అద్భుతం కోసం చూడాలనుకున్నాడు, ఒక సూచక క్రియ చేస్తాడేమో చూడాలనుకున్నాడు. మనం కూడా అంతే. మన జీవితంలో కూడా హేరోదు వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యులు అనేకులు మన ముందుంటారండి. ఆయన ఏదైనా కార్యం చేస్తే చూడాలి అని, సమస్య వస్తే యేసు వైపు చూస్తాము, కానీ సమస్య లేకపోతే ప్రార్థనలో గడిపేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. మనము కూడా హేరోదు వంటి స్వభావము కలిగినటువంటి వారమనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హేరోదు యేసును చూసినటువంటి రాజు, ఇది మొదటిది. రెండవది, హేరోదు సత్యాన్ని తిరస్కరించినటువంటి రాజు. హేరోదు ముందే సత్యాన్ని విన్నాడు. యేసును గురించినటువంటి అనేక విషయాలు చెప్పగా హేరోదు విన్నాడు కానీ చివరికి ఏం చేశాడంటే చంపివేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? ఉదాహరణ చూద్దాం. మార్కు సువార్త 6:17 బాప్తిస్మం ఇచ్చు యోహాను మనకు కనబడుతూ ఉన్నాడు. మాట్లాడేదంతా కూడా సత్యమని తెలుసు హేరోదుకు, మాట్లాడేదంతా కూడా నిజమని తెలుసు హేరోదుకు. కానీ చివరికి యోహాను ఏమయ్యాడు అంటే హేరోదు చేత చంపబడినట్లుగా ఆ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా యేసును గురించి చాలా సంగతులు విన్నాడు, కానీ యేసును ఒక నిరీక్షిస్తూ పరీక్షిస్తూ ఉన్నటువంటి సందర్భంలో హేరోదు ఉండిపోయాడు. మూడవదిగా మనం గమనిస్తే యేసు యొక్క మౌనపు స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో చూస్తే, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు. హేరోదు యేసుతో మాట్లాడుతూ ఉన్నాడు, యేసును పలకరిస్తూ ఉన్నాడు, యేసును ప్రశ్నిస్తూ ఉన్నాడు, కానీ
యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఏ రోజు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సమాధానము ఇవ్వడం లేదు, మౌనపు స్థితిని దాల్చినాడు. మౌనపు స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఇది ప్రవక్త అయిన యెషయా చెప్పబడినటువంటి ప్రవచనానికి సాదృశ్యంగా చూస్తున్నాం. అతడు గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండెను. వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా అయితే బొచ్చు కత్తిరించువా అని ఎదుట మౌనముగా ఉండును, అలాగున యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనముగా ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పిలిచినప్పుడు పలకకపోతే ఒకరోజు దేవుడు పలకడం మానేస్తాడు, ఒకరోజు వినడం మానేస్తాడు. ఆ రోజు జీవితాలు ఎంతో కఠినంగా మారతాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. అందుకని 23వ అధ్యాయానికి పై వచనంలో ఒకసారి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారిని అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చారు. నువ్వు క్రీస్తువా అయితే మాతో చెప్పుమన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు. అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినటువంటి యేసు తన మరణపు స్థితి దగ్గరకు రాగానే మౌనపు స్థితిని దాల్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారిని అవమానించినప్పటికీ ఆయన తన మహిమను చూపించుచున్న రాజుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 11వ వచనంలో చూస్తే, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. ఇలా పంపబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అపహసింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. కానీ కీర్తనల గ్రంథం ఏం మాట్లాడుతుందంటే 97వ సంకీర్తన 1వ వచనంలో ఆయన ఏలుచున్నాడు అని మాట్లాడుతూ పర్వతములన్నీ కూడా ఆయన సన్నిధిలో కరుగుచున్నవి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వాస్తవానికి మహిమ కలిగినటువంటి రాజు అయినప్పటికీ భూలోక సంబంధమైనటువంటి రాజ్యాధికారంతో ఉన్నటువంటి హేరోదు ఎదుట ఆయన మౌనముగా ఉన్నాడు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి హేరోదు కూడా యేసుక్రీస్తు వారి ఎదుట మోకాలు వేయవలసినటువంటి సందర్భం ఉంది. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఏ రోజు యేసును చూశాడు, మాట్లాడాడు, ఎగతాళి చేశాడు, అయినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన ప్రేమను వ్యక్తపరిచేటువంటి సమయం దగ్గరికి వచ్చింది. సిలువలో క్రీస్తును మనం చూస్తూ ఉన్నాం. హేరోదు యేసును ప్రశ్నలు అడిగి అవమానపరిచి ఎగతాళి చేసి కొరడాలతో కొట్టించి సైనికులకు అప్పగించినప్పటికీ యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారే అంటే చూడండి, ఆయన ప్రత్యుత్తరం ఏమీ కూడా ఇవ్వలేదు. మౌనముగా తలదించుకొని ఆయన సిలువ వైపు వెళుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సత్యం ముందు యేసుక్రీస్తు వారు మౌనం వహించినట్లుగా చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నోరు తెరవలేదు, ఆయన సిలువ వైపు వెళుతూ ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం ప్రకారము యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే సిలువలో ఆయన వేలాడుతూ క్షమించమని కోరుతూ ఉన్నాడు, తండ్రికి ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయడానికి వచ్చినట్లుగా, పరిచారము చేసి తన సేవా జీవితాన్ని ముగించినట్లుగా మనం ఇక్కడ హేరోదు యొక్క కాలంలో మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్పబడిన మాటలు మనం గమనిస్తే
ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు. యేసుక్రీస్తు వారు జనమును ఎక్కడా కూడా ప్రేరేపించబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తలేదు. జీసస్ ఈజ్ ఏ రాడికల్ మూమెంట్లో మనం యేసుక్రీస్తు వారిని ఎన్నోసార్లు చూసాం. ఆలయ శుద్ధీకరణలు కూడా ఆయన ఎందుకు వ్యతిరేకించాడంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన వ్యతిరేకించాను. అక్కడ ఉన్నటువంటి తప్పుడు సిద్ధాంతాలను, బోధలను ఆయన వ్యతిరేకించాను. కాబట్టి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు సమాజంలో వారికి ఉన్నటువంటి విలువ, గౌరవం, ప్రతిష్ఠిత పోతుందని భయపడి అధికార భయముతో, ప్రాణ భయముతో యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నము చేసినారు. మంచి చెయ్యాలని చూస్తే ఈ లోకం ఏం చేస్తుందో తెలుసా? చంపడానికి ప్రేరేపిస్తుంది. ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే ఒక పందిని తీసుకుని దాన్ని చక్కగా శుభ్రపరచి దానిని చక్కగా అలంకరించి రాజు సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పటికీ సింహాసనం మీద కూర్చుంటుందా? ఎక్కడ ఉంటుంది? తనకెంతో ప్రీతిప్రాప్తమైనటువంటి ఆ బురదలోనికి అది మరలా వెళుతూ ఉంది. అలా కాకుండా నన్ను శుభ్రపరిచారు కదా, నేను ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన దానికి ఉండదు. మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మంచి చెప్పినప్పటికీ విననటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. యేసుక్రీస్తు వారు కూడా వచ్చి చెప్పినటువంటి మాట అదే. నీ దేవునిని ప్రేమించినట్లుగా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నందుకు పిలాతు వద్దకు వెళ్ళవలసి వచ్చింది. ఇతరులను గౌరవించండి, ఆదరించండి, గణపరచండి అని చెప్పినందుకు హేరోదు వద్దకు వెళ్ళవలసి వచ్చింది. అక్రమముగా ఆలయంలో ఉన్నటువంటి వారు వ్యాపార కేంద్రంగా మార్చినప్పుడు దానిని వ్యతిరేకించినందుకు యేసుక్రీస్తు వారు పిలాతు హేరోదు వద్దలకు తిరగవలసి వచ్చినటువంటి సందర్భం. విశ్రాంతి దినాన అనేకులను శుద్ధీకరించినందుకు, దయ్యములను నుండి వెళ్ళగొట్టినందుకు, మోగవారిని స్వస్థపరిచినందుకు, అద్భుతాలు చేసినందుకు యేసుక్రీస్తు వారు హేరోదు వద్దకు వెళ్ళవలసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంచి చేస్తే చెయ్యాలనే ఆలోచన వచ్చినా కూడా ఈ లోకం చంపడానికి ప్రేరేపిస్తుంది. అది యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన. వారు యేసుక్రీస్తు వారి మీద ఏం చేస్తున్నారంటే నేరము మోపుచున్నారు. ఇతడు దేవదూషణ చేయుచున్నాడని నేరము మోపుచున్నారు. కైసరుకు పన్నియవద్దని జనులను రెచ్చగొడుతూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. అంత మాత్రమే కాకుండా పిలాతు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సమాధానము విని పిలాతు కూడా అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ మనుష్యుని యందు నాకు ఏ దోషము కూడా కనబడడం లేదు, కానీ జనసమూహము మాత్రం నేరారోపణ చేయుచున్నది, జనసమూహము అల్లర్లు రేపుచున్నది, జనసమూహము పిలాతు మీద ఒక తిరగబాటు చేస్తున్నది, ఇతనిని చంపుము అని కేకలు వేయుచున్నది. విచిత్రమైన విషయం ఏంటంటే అప్పటి వరకు పిలాతుకు హేరోదుకు మధ్య ఉన్నటువంటి ఆ శత్రుత్వం అనేటువంటిది తొలగిపోయి అధికారాన్ని కాపాడుకోవడానికి శత్రువులు మిత్రులైనటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి 12వ వచనంలో, అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినానే మిత్రులయ్యారు. ఈ దినాన మంచి చేయడానికి వచ్చినటువంటి యేసు వారి ఎదుట నిలబడినప్పుడు ప్రజల యొక్క అల్లర్లను భరించలేక, ప్రజల యొక్క తిరుగుబాటును భరించలేక, అధికారాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు శత్రుత్వాన్ని విడిచిపెట్టి మిత్రత్వంతో కలిసి యేసును సిలువ వేయడానికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హేరోదు యేసును గురించినటువంటి ఎన్నో విషయాలు విన్నప్పుడు సంతోషించి ఆయన రాగానే అడుగుతూ ఉన్నాడు. అది ఆత్మీయతతో అడిగినటువంటి ప్రశ్నలు అయితే కాదండి, ఒక వినోదం కోసం అడిగినటువంటి ప్రశ్నలు.
పిలాతు తీర్పు తీర్చొచ్చు కదా. ఎందుకు హేరోదు వద్దకు పంపించడం అంటే అక్కడ ప్రాంతీయ భేదం అనేటువంటిది ఉంది. యేసుక్రీస్తు వారు గలిలయకు సంబంధించినటువంటి మనుష్యుడు గనుక గలిలయ ప్రాంతమునకు యెరూషలేమునకు అధికారి హేరోదు గనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికి తీర్పు తీర్చడానికి పిలాతుకు ఎటువంటి అర్హత లేదు. కాబట్టి పిలాతు హేరోదు వద్దకు పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎన్నో ప్రశ్నలు వేశారు యేసుక్రీస్తు వారిని, కానీ ఆయన ఏ విధమైనటువంటి ప్రత్యుత్తరం ఏమీ కూడా ఇవ్వలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. నేరము మోపుచున్నటువంటి సందర్భం, ధర్మశాస్త్రాన్ని తృణీకరించారని నేరం మోపుతున్నారు. విశ్రాంతి దినాన స్వస్థపరిచారని నేరం మోపుచున్నారు. ఈయన జనులను తిరుగుబాటు చేయమని ప్రేరేపించుచున్నారని నేరం మోపుచున్నారు. దేవదూషణ చేయుచున్నారని నేరం మోపుచున్నారు. దేవకుమారుడని నేరం మోపుచున్నారు. ఇదిగో ఈ యొక్క ప్రాకారమును పడగొట్టి 3 దినాల్లో నిర్మిస్తానని నేరము మోపుచున్నారు. ఇదిగో చనిపోయి మరలా తిరిగి లేస్తానని ఈయన చెప్పుచున్నాడు. పాపములను క్షమించుచున్నాడని 1 కాదు 2 కాదండి, ఎన్నో నేరారోపణలు యేసుక్రీస్తు వారి మీద మోపుచున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సందర్భాలు ఈ సమయంలో ఉన్నప్పుడు హేరోదు తన సైనికులతో కలిసి యేసుక్రీస్తును తృణీకరించున్నాడు, అవమానపరుచున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. న్యాయస్థానంలో న్యాయం జరగకపోగా అన్యాయం జరిగింది. అక్కడ న్యాయాధిపతి అయినటువంటి వ్యక్తి న్యాయమును విచారణ చేయకుండా అన్యాయపు తీర్పు ఇచ్చినాడు. నిరపరాధి అయినటువంటి ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. ఆయన ఏ తప్పు చేయలేదు, ఎవరిని దూషించలేదు, మంచి చెప్పినాడు, రక్షణ మార్గాన్ని బోధించినాడు. అందుకు ఆయనను తీసుకుని వెళ్ళి ఏం చేశామయ్యా అంటే సిలువ వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని భక్తుడు చాలా చక్కగా ఈ పాటలో, ఈ కీర్తనలో పాడతాడు. ఏమన్నాయంటే, మించి పొంతి పిలాతు సత్యము కించుకైన దలంపకట వంచెనను గొట్టించి యూదుల మంచితనమే కోరియప్ప గించెనా మేలుగా నించెనా ఇతని గాంచి కాంచి భక్తులేట్లు సహించిరో పరికించి మీరిది చూడరే క్రీస్తుని చూడరి. పిలాతు సత్యమును ఆలోచించకుండా ఏం చేశాడంటే వంశముతో కొట్టించి యూదులకు అప్పగించినట్లుగా ఇక్కడ మనము జ్ఞాపకము చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ఏ విధంగా ఉన్నాం? హేరోదు వలె యేసును చూడాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నామా? హేరోదు వలె మనము కూడా సూచక క్రియల కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? లేదా సమస్య వస్తేనే ప్రభు వైపు చూసేటువంటి వారిగా ఉన్నామా? హేరోదు వంటి మనస్తత్వములు మనకు కూడా కలిగి ఉండవచ్చు. హేరోదు వంటి స్వభావము మనలో కూడా ఉండవచ్చు. అందుకని ఈ సమయంలో ఆ యొక్క స్వభావాలను మనము తీసివేసుకుందాం. సిలువకు సిద్ధమవుతున్నటువంటి క్రీస్తును చూద్దాం మనం అందరం కూడా. హేరోదు అన్యాయపు తీర్పిచ్చినప్పటికీ కూడా ప్రభువు మౌనము దాల్చి సిలువ వైపు ప్రయాణించినట్లుగా మనము కూడా మన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడిద్దాం. సిలువలో ఆయన పడినటువంటి వేదనను జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో ఆయన పడినటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుందాం. మనము కూడా
అన్యాయపు తీర్పును పొందుండొచ్చు, మనము కూడా అనేక సార్లు హింసింపబడి ఉండొచ్చు, మనము కూడా అనేక సార్లు దూషింపబడి ఉండొచ్చు, మనము కూడా అనేక సార్లు ఇతరుల చేత అవమానించబడి ఉండొచ్చు, ఎగతాళి చేయబడి ఉండొచ్చు, హింసింపబడి ఉండొచ్చు, గేలి చేయబడి ఉండొచ్చు. కానీ మనకందరికీ కూడా ఒక మాదిరి అయినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన మౌనముగా ఉన్నట్లుగా మనము కూడా ఈ లోకములో మౌనముగా ఉన్నప్పుడు, మౌనము దాల్చినప్పుడు క్రీస్తు యొక్క మంచి సైనికత్వపు లక్షణాన్ని మనం చూస్తాం. ఇందులో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, పిలాతు హేరోదు వద్దకు పంపించడం, హేరోదు ఆయనను తీక్షణంగా పరీక్షించడం, అంత మాత్రమే కాకుండా వారిద్దరూ కూడా యేసుక్రీస్తు వలన మిత్రులవ్వడం. శత్రుత్వం కలిగినటువంటి ఈ పిలాతు హేరోదులు యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి మాత్రము ఒకటిగా మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజానికి వారు తప్పించాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇవ్వలేక ఆయన సమాధానం ఇవ్వలేదు, కానీ ఆయన ఎందుకు మౌని అయి ఉన్నాడు అంటే ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ఆ విధముగా తీర్పు తీర్చబడవలసి ఉన్నది కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను ఏం చేసేదారంట, చంపెదరు అని యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట హేరోదు యొక్క తీర్పులో నిజమవుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హేరోదు యొక్క సందర్భంలో ఇది నిజమవుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చబడినటువంటి తరువాత, సిలువ వైపు ఆయన ప్రయాణిస్తున్నటువంటి తరువాత, లోకానికి, సమాజానికి, సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటి అంటే, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు ఆయన నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఆయన నీ కొరకు నా కొరకు అన్యాయపు తీర్పు నొందపడి చంపబడ్డాడు, చనిపోయాడు. కాబట్టి ఈ రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనుకూలమైనటువంటి సమయంలో, ఇది పశ్చాత్తాపము సమయం, ఈ శిలువ మండల కాలంలో విరిగినటువంటి మనసుతో, నలిగినటువంటి మనసుతో ప్రభు యొద్దకు వచ్చేటువంటి సమయం కనుక మీ వస్త్రములను చింపుకొని ఆయన వైపు తిరుగుడి అని యోవేలు ప్రవక్త మాట్లాడినట్లు, ఈ రక్షణ సమయమందు యేసు చేసినటువంటి కార్యమును జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరగవలసినటువంటి వారమై ఉన్నాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మనం చూస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. యేసుక్రీస్తు వారికి ఎందుకు శ్రమలో రావాలి? దైవ కుమారుడు కదా, మనుష్య కుమారుడు కదా, అదృశ్యమైపోవచ్చు కదా అని ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన శ్రమ పడవలసి వచ్చింది కాబట్టి శ్రమను అనుభవిస్తున్నా. అలాగే మనము కూడా విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనలను మనమే శోధించుకొనొచ్చు, మనలను మనమే పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు కూడా ఏ విధంగా అయితే శోధింపబడ్డాడో అట్టి శోధనలే మనకు కూడా వచ్చును, అట్టి పరీక్షలు మనకు కూడా వచ్చును. కనుక
ఆ పరీక్షలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలన్నీ కూడా మన విశ్వాసములు స్థిరంగా ఉండుట కొరకు అని జ్ఞాపకం చేసుకుంటూ సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తును చూద్దాం. సిలువలో ఆయన పడినటువంటి శ్రమను చూద్దాం. ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుననియు, ఆయన మరణము ద్వారా మనకు విడుదల, విమోచన కలుగుననియు, ఆయన పడినటువంటి వేదన ద్వారా మన జీవితము మార్చబడిందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మండల కాలంలో, ఈ శ్రమల కాలంలో క్రీస్తును చూద్దాం. హేరోదు ఏ విధంగా అయితే క్రీస్తును అన్యాయపు తీర్పు చేత ఆయనకు తీర్పు తీర్చారో, అట్టి తీర్పు కూడా మనం కూడా అనుభవిద్దాం. మనము కూడా ప్రభు వైపు చూస్తూ మన జీవితాన్ని ఆయనకు అర్పిద్దాం. ఆయన చనిపోతూ కూడా, మరణిస్తూ కూడా చూపినటువంటి ప్రేమ అది ఎడబాయినటువంటి ప్రేమ. ఆయన మరణిస్తూ కూడా క్షమించమని తండ్రిని వేడుకున్నటువంటి ప్రేమ. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, మిటుల వర్ణింతు స్వామి. ఏ పాప మెరుగని యో పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కోరా కీ పాట్లు నొందినావా. ఆయన చూపినటువంటి ప్రేమ, క్షమాపణ, శాంతి ఇదంతా కూడా పాపులమైనటువంటి మన కొరకనే, మన కొరకు యేసుక్రీస్తు ఆ విధంగా మార్చబడ్డాడని తెలుసుకుంటూ ముందున్నటువంటి కాలంలో ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు కొరకు మన జీవితాలను సమర్పించుకుందాం. హేరోదు యేసును చూశాడు కానీ మారలేదు. మనకు అవకాశం ఉంది, మనం మారాలి. యేసును చూడడం కాదు, ఆయనను వెంబడించడం మనకు ప్రాముఖ్యం. ఆయనను అనుసరించడం మనకు ప్రాముఖ్యం. ఆయన చూపినటువంటి ప్రేమను ముందుకు తీసుకుని వెళ్ళడం మనకు ప్రాముఖ్యమై ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాడు. అటు కృపా దీవెన కాపుదల పరిశుద్ధాత్మ దేవుడు తన వెనుకడిలో మనకందరికి అనుగ్రహించి పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయముతో ప్రభు వైపు తిరుగులాగున కృప చూపించి నడిపించునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురుమండల అధ్యక్షుల వారికి, సంఘమంతటికి మరొకసారి నా పక్షముగా, మా కుటుంబం పక్షముగా, అలాగే ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల అంతటి పక్షంగా కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన స్పెషల్ సాంగ్ దినేష్ గారు వచ్చి పాడతారు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే. సారేపైనున్న మట్టినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే.
ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపు నన్ను దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధుంజేసి పాలింపుమా పాపంబు బోవనను గడుగుమా సర్వచిత్తాంబు నీదేనయ్యా స్వరూపమేచ్చు కుమారివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీ చౌమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వశక్తుండవే నీ చేత బట్టి నన్ను రక్షింపుమా సర్వచిత్తాంబు నీదేనయ్యా స్వరూపమేచ్చు కుమారివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చల్లు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తాంబు నీదేనయ్యా స్వరూపమేచ్చు కుమారివే స్వారిపైనున్న మట్టినయ్యా సరి అయిన పాత్రమయ్యా లెంటులోని 27వ దినమందు మనందరము ఈ సాయంకాల ఆరాధనలో ఉన్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున వందనములను తెలియజేస్తున్నాను. ముందుగా శ్రీమతి విజయ వేలాంగణి గారు ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదివినారు. అలాగే ప్రమీల రాణి గారు బైబిల్ రీడింగ్ చేశారు. తర్వాత ఆన్లైన్లో శ్రీమతి కెజయ గారు ప్రార్థించారు. మంచి పాట సర్వచిత్తము నీదేనయ్యా అని మంచి కీర్తన పాడినటువంటి దినేష్ గారికి మరియు క్లోజింగ్ ప్రేయర్ చేయనైనటువంటి శ్రీమతి జాయ్సీ గారికి వందనాలు. ఈ దినం మనము ధ్యానం చేసిన అంశం హెరోద్ అనేటువంటి ఆయన గురించి. పాస్టర్ సిహెచ్ దిలీప్ గారు చాలా చక్కగా లూకాస్ వార్తలోనున్న విషయాన్ని వారు చాలా చక్కగా ఒక ప్రక్క హేరోదును మరొక ప్రక్క యేసుక్రీస్తును పోల్చి మనతో మాట్లాడినందుకు దిలీప్ గారికి రెడీమర్ లూథరన్ సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలుపుతున్నాను. హెరోద్ అనేటువంటి ఆయన మార్కు సువార్తలో మాత్రం రాజైన హెరోదు అనుంది. ఆయన ఎవరు అనేది తెలుసుకోవడం అవసరం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు మహా హెరోదు అని పిలువబడిన ఆయన కుమారుడు ఇతడు. అతడు చనిపోయిన అనంతరము హెరోద్ మహారాజు యొక్క రాజ్యము విశాలమైన రాజ్యం. ఈ మహా హెరోదు కుమారులు ముగ్గురికి రాజ్యాన్ని పంచారు. అయితే ఈ హెరోదు అంతిప హెరోదు అని పిలువబడ్డాడు.
ఈ అంతెపై హేరోదు అనేటువంటి ఆయన మార్కు స్వార్తలో మాత్రమే రాజు అని చెప్పబడిన మిగతా స్వార్తల్లో ఈయన టెట్రార్క్ అని పిలువబడ్డాడు. అంటే చతుర్థాధిపతి అని పిలువబడినట్లు చూస్తాం. అంటే రాజుకు కొద్ది స్థాయి కిందలో ఉన్నవాడు అని అర్థం. సరే, ఈ హేరోదును గురించి 4 స్వార్తల్లో పరిశీలన చేస్తే ఇతడు బాప్తిస్మిచ్చే యోహానును చంపిన వాడు అని మనం తెలుసు. హేరోదియ అనే ఆమె ద్వారా ప్రేరణ పొందినాడు. ఇక బాప్తిస్మిచ్చే యోహాన్ని చంపాడు. ఇక రెండవది ఏమంటే పరిసయ్యులు వచ్చేసి ఈ అంతిపే హేరోదు నిన్ను చంపడానికి ప్లాన్స్ వేస్తున్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఆనక్కతో ఇలాగ చెప్పండి అని చెప్పిన సందర్భంలో కూడా ఈ హేరోదు మనకు కనిపిస్తాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యుల పులిపిండిని గుచ్చియు హేరోదు పులిపిండిని గుచ్చియు అని ఆయన ఒక ఉపమానంలాగా దాన్ని చెప్పాడు. అంటే ఈ హేరోదు హేయమైన ఆలోచనలు లేక దుష్టుడైనటువంటి హేరోదుగా ఉన్నట్లు మనకు ఆ పులిపిండి అనే మాటలో నుండి మనము చూడవచ్చు. ఇవి హేరోదును గురించి చాలా ఆవశ్యకమైనటువంటి అంటే స్వార్థల్లో వర్ణించబడినటువంటి సందర్భాలు అన్నమాట. ఇప్పుడు హేరోదు తన ఎదుట నిలబడే పూర్వమే అతను అనుకున్నాడు, నేను బాప్తిస్మిచ్చే యోహాను చంపాను, మరి యేసెవరు? ఈయన వచ్చి గలిలయ అంతట్లో అంటే గలిలయ రాష్ట్రము గలిలయ ప్రాంతము పెరియా ప్రాంతము హేరోదు క్రింద ఉన్నాయి. అందువల్ల ఇతను వచ్చి సువార్త సేవ చేస్తున్నాడు అని హేరోదు మీద ఆ హేరోదు తలంచి యేసును గురించి ఏమన్నాడంటే, ఒకవేళ నేను చంపించానే బాప్తిస్మిచ్చే యోహాను అతనే వచ్చి చెప్తున్నాడేమో అని ఆసక్తి తన హృదయంలో పుట్టినట్లు అతడు ఆలోచించాడు. ఒకవేళ నేను చంపించిన యోహాన్నే మరలా వచ్చి బ్రతుకొచ్చి దేవుని సేవ చేస్తున్నాడు అని అనుకున్న హేరోదు కూడా ఇతడే అని మనం చూడవచ్చు. అయితే హేరోదు యేసుక్రీస్తును వాస్తవానికి చరిత్రలో యేసుక్రీస్తును టచ్ చేయడానికి ఇష్టపడలేదు. అతడు సైనికులతో కానీ ఎవరితో కానీ ఊరిక ఆయన కొట్టించలేదు, కానీ వారి హేళన అవహేళన ఇలాంటి మాత్రమే అతడు చేయించేసి మరలా పిలాతు దగ్గరకు పంపించినట్లు చూస్తాం. ఏదేమైనా హేరోద్ అనేటువంటి మహాహేరోదు కుమారుడైన ఇతడు కూడా మరి చాలా దుర్మార్గుడైన వాడుగా చరిత్ర చెప్తోంది. ఇలాంటి వారిని గురించి ఎందుకు అంటే మనము అలాంటి యేసుక్రీస్తు పట్ల క్రైస్తవులు ఎట్లా ఉంటున్నారు ఈ దినాల్లో ఆలోచిస్తే హేరోదుకి ఏమన్నా తీసిపోతున్నారా? ఏం లేదు. ఆయన గుణలక్షణాలు 2 ఉన్నాయి. అతడు ఒక ప్రక్క కవ్వాడ్ అంటాం, అంటే పెరిగితనం కలిగిన వాడు హృదయంలో, కానీ తాను దాన్ని ప్రదర్శించదు ఒకటి. రెండవది ఏమంటే ఇతడు అన్రైచియస్నెస్ అనీతిమత్వంతో నిండిపోయినవాడు. మరి క్రైస్తవ విశ్వాస జీవితం అనీతిమత్వంతో ఉంటే ఇంకా హేరోదుకి మనకి ఏంటి తేడా లేదు. మనము కొన్ని పర్యాయాలు క్రీస్తు కొరకు నిలబడాల్సిన చోటు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడకుండా పిరిగి వాళ్ళమైతే హేరోదుకు మనకేంటి? కనుక ఈ సత్యాలను మనము బైబిల్లో నుండి గమనించి హేరోద్ అనేటువంటి ఆయన ఆ జీవితం చూసి మనము ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన వాళ్ళమైనాం. ఇక యేసుక్రీస్తు అద్భుతంగా ఆయనైతే హేరోదు ఏం పలికినా ఒక్క మాట పలకడం లేదు. కారణం ఏమంటే ఆయనే హేరోదు గురించి చెప్పాడు కదా ఇలాంటి వాడు అని. అందుకనే అతని ఎదుట మాట్లాడడానికి యేసుక్రీస్తు ఏమాత్రము ఇష్టపడలేదు. మౌనం వహించడమే మంచిదని ఆయన తలంచాడు. మరి మంచి చక్కని సందేశం అందించినటువంటి పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకమైన దిలీప్ పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు మనందరి తరఫున నా తరఫున కూడా తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు అందరము లేచి నిలబెడితే క్లోజింగ్ ప్రేయర్
శ్రీమతి జాయ్సీ గారు చేస్తారు. ఇంకొక పర్లేదు నిలబడిన ఈరోజు మనకు డిన్నర్ లేదా భోజనం అందించువారు ప్రకాష్ రాజు గారు. తర్వాత రేపటి దినమందు దేవుని వాక్యము సంఘ కాపరి మీకు అందిస్తారు. ప్రార్థన. ప్రార్థించుకుందాం. అతి పరిశుద్ధుడ, ప్రేమామయుడ, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ప్రభా మందిరానికి రాగలిగే స్తోమత మాకు దయచేసావు తండ్రి. మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వేలాది వేల వందనములు ప్రభా. పాస్టర్ దిలీప్ గారి ద్వారా మాకు మంచి సందేశాన్ని అందించావు తండ్రి. ఏ రోజులా కాకుండా ప్రభా మీలాగా మేము ఉండేటట్లుగా మమ్మల్ని మార్చండి స్వామి. మా చూపులోను, మా క్రియల్లోనూ, మా పనిపాట్లలోనూ ప్రభా మిమ్మల్ని పోలి ప్రభా ఇతరులకు కనిపించేటట్లుగా మమ్మల్ని మార్చండి స్వామి. మాలో ఉన్న ప్రభా అవినీతిని తీసేసి ప్రభా మా పాపం క్షమించి మమ్మల్ని మార్చుము తండ్రి. నీకు అనేక వందనాలు స్వామి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఏ అవసరాలతో, ఏ కోరికలతో, ఏ విన్నపాలతో వచ్చి ఉన్నారో అవి తీర్చండి ప్రభా. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి కూడా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి. పాస్టర్స్ని మీరు ముట్టండి ప్రభా. పాస్టర్ గారు మా మాణిక్యరావు గారిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి స్వామి. ప్రభా పాస్టమ్మ గారికి కూడా సంపూర్ణ ఆయురారోగ్యం దయచేయండి. కుటుంబాన్ని అందరినీ దీవించండి. దిలీప్ పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా సంఘంలో సిక్కైన బిడ్డలను మీరు లేవనెత్తండి తండ్రి. మీ సాక్షి బిడ్డలుగా మందిరానికి తీసుకొచ్చి వారు సాక్షి ఇచ్చేటట్లుగా మీరు మార్చండి. సంపూర్ణ ఆయురారోగ్యంలో దయచేయండి. రూపును ముట్టండి ప్రభా. ఉమారాణి గారిని ముట్టండి, వివియన్ గారిని ముట్టండి, మంజును ముట్టండి ప్రభా. శారద గారిని ముట్టండి, ఆండ్రోస్ గారిని ముట్టండి, రవీంద్ర గారిని ముట్టండి, జాన్ మదర్ని ముట్టండి ప్రభా. సాల్మన్ రాజు గారిని ముట్టండి, చందనారెడ్డి గారిని ముట్టండి, శశికళ గారిని ముట్టండి ప్రభా. ప్రభుదాస్ గారిని ముట్టండి, ప్రభాకర్ గారిని ముట్టండి, మేరీ స్నేహలతను ముట్టండి ప్రభా. ఆరోన్ బాబును ముట్టండి ప్రభా. ప్రభా వీరందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి మీ సాక్షి బిడ్డగా మార్చండి స్వామి. మారుమూల ప్రాంతంలో సువార్త సేవ చేస్తున్న బిడ్డల్ని మీరు రక్షించండి, కాపాడండి. వారు సువార్త సేవ చేస్తుండగా వారిని బలపరచండి, ఆర్థికంగా స్థిరపరచండి. అలాగనే ప్రభా అనేక దేశాల్లో ప్రభా యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి. ఆ దేశాలని మీరు ముట్టండి. ప్రెసిడెంట్స్తో మీరు మాట్లాడండి ప్రభా. అమెరికా, ఇరాన్ని ప్రభా మీరు రక్షించండి ప్రభా. ఎంతోమంది అనాథులైపోతున్నారు తండ్రి, ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ని ప్రభా మీరు పట్టుకోండి ప్రభా. వారి మధ్యన శాంతి భద్రతను నెలకొల్పి ఏర్పాటు చేయండి తండ్రి. విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి. ప్రతి విద్యార్థికి కావలసిన జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం దయచేయండి తండ్రి. యవనస్తులను కాపాడండి ప్రభా. ఈ స్నేహ యవనస్తులు చిన్న చిన్న వయసుల్లోనే చనిపోతున్నారు ప్రభా. వారిని బలపరచండి తండ్రి. విశ్వాసంలో ప్రభా మీ యందు భయభక్తులతో ప్రభా సన్మార్గంలో నడిచి తల్లిదండ్రులకి ప్రభా ఆశీర్వాదకరంగా ఉండే బిడ్డలుగా మార్చండి తండ్రి. తల్లిదండ్రులు సరిగా లేక పిల్లలు సరిగా లేక తల్లిదండ్రులు ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి ప్రభా. మీరు ఆశీర్వదించండి, ఆ కుటుంబాలని బలపరచండి. కుటుంబ వ్యవస్థలో కావలసిన మంచిని పెంచండి స్వామి. మా దేశాన్ని రక్షించండి ప్రభా. బార్డర్లో పనిచేస్తున్న సైనికుల్ని మీరు కాపాడండి ప్రభా. వారి కుటుంబాలకి నెమ్మది దయచేయండి తండ్రి. అలాగనే మా రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక్కొక్క రాష్ట్రాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. స్టేట్ మినిస్టర్స్కి, సెంట్రల్ మినిస్టర్స్కి కావాల్సిన జ్ఞానం దయచేసి దేశాన్ని ఏ విధంగా నడిపించాలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేసి ప్రభా వారిని సొంత లాభం మానుకొని ప్రభా ప్రజల కొరకు జీవించడానికి సహాయం చేయం తండ్రి. అలాగనే ప్రభా మారుమూల ప్రాంతంలో సువార్త సేవ చేస్తున్న వారిని అందరికీ కూడా ప్రభా వారికి రక్షణ దయచేయండి స్వామి. అలాగనే న్యాయ వ్యవస్థను కాపాడండి ప్రభా. అలాగనే పోలీసు వ్యవస్థను కాపాడండి. పరిపాలనా వ్యవస్థను మార్చండి స్వామి. రైతులను ఆదుకోండి ప్రభా. ఎంతోమంది ప్రభా ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారికి కావాల్సిన సంతోషాన్ని వారికి దయచేయండి తండ్రి. అలాగనే ప్రభా ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని
ప్రభా అడగరానిది ఏదైనా అడిగి ఉంటే దయతో క్షమించమని చిన్న ప్రార్థన నీ పాద చెంత చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి వినంగా బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మారుదిన ఆహారం నేటి మాకు దయచేయము. అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. శోధనలోనికి తేకాదుషుడు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. కర్త మమ్మును దీవించుగాక.